సమయాన్ని ఇచ్చినందుకు, మరి అదేవిధంగా మన దైవజనులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ విజయరావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చి తొలి పలుకులుగా ఈరోజు మరి బైబిల్ తరగతిలోని మాట్లాడటకు సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి లెక్చరర్స్కి, మరి అదేవిధంగా దేవుని మీద ప్రేమతోటి వినుటకు మీరు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొన్ని మాటలు తెలుసుకుందామండి దేవుని గ్రంథం నుంచి. మరి ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారండి. క్రైస్తవులకి దేవుడు కొన్ని లక్షణాలు చెప్పాడు. బైబిల్ గ్రంథంలోని మనకి మరి ఎన్నో లక్షణాలను చూపించాడు దేవుడు. అవేంటి అన్నది కొన్ని వాక్యాలు మనం చూసుకున్నామండి. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే అంశంతో కొద్ది మాటలు మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుందామండి. తండ్రి అయిన దేవుడు మరి మనందరినీ చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు క్రీస్తు వారిని పంపించి. యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అండి మనందరం కూడా వెలుగులోకి వచ్చి ఉన్నాం. మరి ఎలా వచ్చి ఉన్నాం అనేది ఒకసారి బైబిల్ గ్రంథం చూసుకుంటేనండి, మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. మనందరి గురించి దేవుడు రాయించిన మాట అండి. మరి క్రీస్తు వారు రాకముందు మనందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా మరి లోకంలో పాపం చేసి మరి ఆ పాపంలోనే ఉండిపోయిన మనకి పరిశుద్ధాత్మ కుమారునిగా మరి జ్యేష్ఠపుత్రుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరి పాపం నిమిత్తము బలియాగం చేశాడు తండ్రి అయిన దేవుడు. మరి మనల్ని పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము అని చెప్పేసి దేవుడు చాలా పెద్ద బిరుదు ఇచ్చాడు మనకి. మరి దేవుని సొత్తైన ప్రజలము అని చెప్పేసి దేవుడు ఇంత గొప్పగా రాయించాడు. మనల్ని పరిశుద్ధ జనాంగము అని చెప్పేసి కూడా ఇలా చెప్పడం చాలా ఆనందకరం. కానీ మరి ఈనాటి క్రైస్తవులు ఏ విధంగా ఉంటున్నారంటే మనం ఒకసారి ఆలోచిస్తారండి. మరి పరిశుద్ధులుగా మనం ఉంటున్నామా? మరి చాలామంది క్రైస్తవుల్లోనండి మరి నామకార్థ క్రైస్తవులుగా ఉండడం పోలేదు. చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి పండుగ క్రిస్మస్ వచ్చిందంటే అండి చాలామంది చర్చి మొత్తం నిండిపోతారు. మరి ఆదివారం చూస్తే ఆరాధనకి చాలా కొద్ది మంది వస్తుంటారు. ఏ చర్చిలో చూసినా, ఎక్కడ చూసినా కానీ ఆ రోజు టెంట్లు వేస్తారు. ఎందుకు? చాలామంది ఆ రోజు వస్తారు. అలాగే జనవరి 1కి అంటే దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు వాళ్ళకి? క్రైస్తవులుగా నమ్ముకున్న నామకార్థ క్రైస్తవులకి మనకి క్రిస్మస్కి, జనవరి 1కి లేదా ఈస్టర్కి. ఎక్కువగా ఈ 2 పండుగలప్పుడు బాగా చర్చిలన్నీ నిండిపోతూ ఉంటాయి. ఎందుకని? మేము క్రైస్తవులం, మేము ఆ రోజు కొత్త బట్టలు ధరించుకొని చర్చికి వెళ్ళి రావాలి. ఇది ఆనవాయితీ. చూడండి, చాలామంది మరి గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళు కూడా ఆనవాయితీగా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అదే రీతిలో మన క్రైస్తవులు కూడా అదే ఫాలో అవుతున్నారు. దాని ద్వారా ఏమవుతుంది? నిజమైన క్రైస్తవులుగా వాళ్ళు పరిశుద్ధులుగా కనబడుతున్నారా లోకానికి? లేదండి. మరి పరిశుద్ధులైన వారు ఏ విధంగా ఉండాలి? యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాం. ఇదే మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే అండి 14వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. లక్షణాల్లోనండి ఇదొకటి మొదటి లక్షణం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని అంటున్నాడు. మరి లక్షణాలు తెలుసుకున్న క్రైస్తవులు పరిశుద్ధులుగా ఈరోజు ఉంటున్నారంటే చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్పుకోవడం తప్పదండి. ఎందుకంటే పరిశుద్ధ జనాంగం అని చెప్పేసి దేవుడు మన గురించి ఎంతో గొప్పగా రాయించాడు. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు.
మనల్ని నిర్మించిన తండ్రి ఏమన్నాడు? ఆయన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం మనల్ని చేసుకున్నాడు దేవుడు. మరి ఆయన గుణాతిశయములు ప్రచురించడానికి మనం రెడీగా ఉన్నామా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆరాధనకు వచ్చేవాళ్ళు దేవుని గుణాతిశయములు ప్రచురం చేస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటారండి. ఆ ప్రచురణ చేసేది మరి పాస్టర్ గారు మాత్రమే అని చెప్పేసి చాలా సంఘాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మాత్రం అండి మరి బోధకులుగా ప్రతి ఒక్కరిని తయారు చేస్తున్నారు మన యూనివర్సిటీ వారు. మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉంటూ మనందరినీ మరి దేవుని సన్నిధిలోని దేవునికి అంటుకట్టి మరి ఆయన మరి విజయరావు గారు మనకి ఎంతో గొప్పగా దేవుని సంగతులను నేర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా దేవుని గుణాతిశయములు ప్రచురణ చేయటకు తర్ఫీదిస్తున్నారు. మరి ఈ విషయం ఎంతమంది తెలుసు? చాలా అరుదుగా తెలుసు అండి. క్రైస్తవుల్లోని మరి బైబిల్ బోధించాలంటే పాస్టర్ గారు తప్ప ఎవరు బోధించకూడదు అనేవారు లేకపోలేదు. కానీ మరి తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? నా గుణాతిశయములు మీరు అందరూ ప్రచురణ చేయాలన్నాడే తప్ప ఇక్కడ ఓన్లీ మరి పాస్టర్ గారు మాత్రమే లేదా పాస్టర్ గారు పిల్లలు మాత్రమే ప్రచురణ చేయాలని ఉందా? ప్రతి ఒక్కరు బాధ్యత అండి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకున్నాడు. ఎవరిని? అందరినీ. కానీ ఇక్కడ ఏమవుతుంది? క్రైస్తవులు మొత్తం అండి రివర్స్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరూ బైబిల్ బోధిస్తే మరి సాతానుగాడు ముందుగానే వాడి తంత్రాలు మనకు తెలుసుకుని ఉండాలి. వాడు ఏం చేశాడు? మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి ఇది ఓన్లీ బైబిల్ బోధించాలంటే బైబిల్లో ఉన్న మాటలు చెప్పాలంటే పాస్టర్ గారు తప్ప మరి ఎవరు బోధ చేయకూడదు, మరి స్త్రీలు కూడా బోధ చేయకూడదు అని చెప్పేసి చాలా సంఘాలు వ్యతిరేకించేవారు లేకపోలేదు. పురుషులు మాత్రమే బోధ చేయాలి అనేవారు లేరు. మరి ఆయన గుణాతిశయములు ప్రచురణ చేయాలంటే కొంతమందితో అవుతుందా? అందరితో అవుతుందా? ప్రతి ఒక్కరూ కూడా దేవుని గుణాతిశయములు ప్రచురణ చేయాలి. మరి యేసుక్రీస్తు చెప్పినట్టుగా నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక వీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక లక్షణం అండి. ఇంకో మాట చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది ఒక రెండవ లక్షణం అండి మనకి. అంటే మన క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన లక్షణాలు ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేవని ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని మాట ద్వారా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందండి. ఏమేమి ఉండాలండి మనలోని? జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును మనం ధరించుకోవాలి. మరి ఈనాటి క్రైస్తవులు ఏం ధరించుకుంటున్నారండి? వస్త్రాలంకరణ అంటే మరి జ్యువెలరీ ఇవన్నీ ధరించుకుంటాం. కానీ మరి ఇలాంటి మనస్సు, జాలిగల మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? క్రీస్తుని నమ్మామంటే మన మాట ఆదరించే మాటగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. మరి జాలిగల మనసు కలిగి ఉండాలి మనం. ఆయన దయాళుడు కాబట్టి దయాళత్వం మనం కూడా ధరించుకొని ఉండాలి. వినయం కలిగి ఉండాలి. సాత్వికము, ఒకరు ఏదైనా అంటే ఇవ్వండి వారికి క్షమించేలాగే ఉండాలి, కానీ మరి వారి మీద తిరగబాటు చేసేవారిలాగా ఉండకూడదు. అది దీర్ఘశాంతము. ప్రతి చిన్న విషయానికి కోపం మనుషుల్లో. క్రైస్తవులకు అది తగదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కానీ మేము మాకు సిచ్యువేషన్ వచ్చిందంటే మేము సీరియస్ అయిపోతాం అని చెప్పేసి క్రైస్తవులు లేకపోలేదు. మరి ఆయన ఇచ్చిన లక్షణాలని మనలో ఉన్నాయా లేవని మరి వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలండి. లేకపోతే దయచేసి మనం ఆ లక్షణాలను పెంచుకోవాలి మనలో. లేని ఎడలండి మరి దేవుడు మనల్ని ఆయన గుణాతిశయములు ప్రచురణ చేయమంటే మరి మాటల్లో చూపిస్తే సరిపోతుందా? క్రియల్లో కూడా ఉండాలి కదా. క్రియల్లో కూడా చూపించినప్పుడే మన ఆ తండ్రికి మనం కుమారులం అవుతాం. మనం క్రియల్లో చూపించకుండా ఓన్లీ మాటల్లోనే చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏమంటారు ఇతరులు మనల్ని? ఫస్ట్ నువ్వు చెప్పడం మానేసి నువ్వు పాటించు, దాని తర్వాత నాకు చెప్పు, నేను కూడా మారుతాను అంటారు. చాలామంది క్రైస్తవుల్లోనండి మరి అటువంటి వారిని చూసి క్రీస్తుని అసహించుకున్న వారు కూడా లేకపోలేదు, క్రీస్తుని నమ్మని వారు కూడా లేకపోలేదు.
ఎందుకు? వారిలో ఎటువంటి దయగల మనసు లేకపోవడం, దయాళత్వము, సాత్వికము, వినయము, వారి మాట మధురంగా ఏంటి, వాళ్ళ మాట నొచ్చుకునేలాగా లేకుండా మాటలు లేకుండా ఉన్నాయి. మరి అలాంటివన్నీ ప్రవర్తన చూసినప్పుడు అండి, క్రీస్తుని నమ్ముకొని కూడా నువ్వు ఇంకా ఇలానే మాట్లాడుతున్నావు అంటే మరి నేను ఎలా నమ్ముకొని రావాలి? ఆయన నిజమైన దేవుడని నువ్వే చెప్తావు, రాజులైన యాజక సమూహం అని చెప్పేసి నువ్వే చెప్తావు, దేవుని ప్రజలే ఉన్నారు అని చెప్పేసి మీరే చెప్తారు. కానీ మీ ప్రవర్తన చూస్తే మీ మాటల్లో ఎటువంటి దయాళత్వం లేదు, జాలి లేదు, కనికరం లేదు, ఒకరిని ఆదరించేవారి మాటగా లేదు. ఇలాంటివన్నీ మనలో లేనప్పుడు అండి మరి దేవుని దగ్గరికి రావాలంటే కొత్తవారు చాలా కష్టం అండి. సో అందుకే దేవుని లక్షణములు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇకనైనా మనలోని ఇలాంటి లక్షణాలు లేకపోతే మనం ఆ లక్షణాలని మనం అన్వయించుకోనండి దేవుణ్ణి మన మాటల్లో, క్రియ రూపంలో కూడా చూపిస్తే మరి దేవునికి కొందరినైనా మనం దగ్గర చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు మనల్ని చూస్తూ ఉంటారండి, మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనలో నిజంగా క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నామా లేదా? మరి ఇవన్నీ గ్రహించండి మన క్రీస్తు దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి మనలో ఇవి లేకపోతే క్రీస్తు దగ్గరికి వస్తారా? వచ్చేవారు కూడా వెళ్ళిపోతారు. ఎందుకు? నాకంటే ముందుగా ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ ఆమె మారు మనసు పొందలేదు, ఆమె ఇంకా బాప్తీసం తీసుకోలేదు, ఆమె మాట చూస్తున్నాం ఇలా ఉంది, మరి దగ్గర ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారని చెప్పేసి మనల్ని మాట్లాడతారు. డైరెక్ట్గా అనుకోయినా లోపల మాట్లాడతారు, లేదా వేరే వాళ్ళతోనైనా సంభాషిస్తారు. దాని ద్వారా వాళ్ళు దేవునికి దూరం అవుతారు, చర్చికి రారు. పోనీ ఎవరైనా పాస్టర్ గారు చెప్పారనుకోండి, అయ్యా మీ సంఘంలో పలానా వాళ్ళు ఇలా మాట్లాడతారు, అందుకే మేము రాలేకపోతాం అనేవారు కూడా లేకపోలేదు. సో దేవుని లక్షణాలు తెలుసుకుంటున్న మనం అండి మరి ఇలాంటి మాటల్ని మనం హృదయంలో ఉంచుకోవాలి, వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలండి. ఇంకో మాట చూసుకుందామండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. పరలోకమందున్న తండ్రికి కుమారులుగా మనం అవ్వాలి అంటేనండి మనం చేయాల్సిన పని ఏంటి? ఇందాక చెప్పుకున్న లక్షణాలతో పాటు మనము మన శత్రువులను కూడా ప్రేమించమన్నాడు క్రీస్తు వారు. ఇంకా అండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులు ప్రేమించాలంటే ఎంత ధైర్యం ఉండాలండి? మనకి ధైర్యం ఉండాలి లేదా? ధైర్యం కంటే అండి క్రీస్తు ప్రేమ మనలో ఉంటే శత్రువుని 100% ప్రేమించే మనసు మనకు వచ్చింది. క్రీస్తుని ధరించుకున్న మనం అండి శత్రువులను ప్రేమించండి వాక్యం చదువుతుంటారు చాలామంది, కానీ ప్రేమించాలంటే మనసు రాదు. దేవుడు ఏమంటున్నాడు? వారి కోసం ప్రార్థన కూడా చేయండి అంటున్నాడు. ఎప్పుడు చూసినా మన శత్రువులు ఎదురుపడితే చాలామంది సైడ్కి ఉమ్మేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కనపడుతుంటారు. ఎందుకు? వాళ్ళ నోటితోటి ఏమి అనలేక వాళ్ళ పగ లేదంటే లోపల ఉన్న దేశం ఆ విధంగా చూపిస్తారు. మరి శత్రువుని ప్రేమించాలంటే అంత ఈజీ అండి? కాదు. అది క్రీస్తు వారికి మాత్రమే సాధ్యమైనది. ఆయన ఎంత హింసించినా కానీ ఆయన శిలువలో మరణం పొందుతూ కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరెవరు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పాడండి దేవుడు యేసుక్రీస్తు వారు. మరి అలాంటి హృదయం మనలో రావాలంటే మనం చాలా లోతుగా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. ఏదో పైన ఆరాధనకు వస్తూ లేదంటే ఇతరుల వల్లే క్రైస్తవుల వల్లే మనం కూడా అలానే ఆదివారం మాత్రమే ఆరాధన అన్నట్టుగా ఉంటాయండి చాలా కష్టం. ఎందుకు? చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు తండ్రి అయిన దేవుడు. క్రీస్తు వారిని బలిగా అర్పించి మన పాపాలన్నిటినీ క్షమించి ఆయన మనల్ని రక్షించాడు. మరి ఆయన గుణాతిశయములు ప్రదర్శన చేయాలి అంటే ఇవన్నీ లక్షణాలు మనలో ఉంటేనే మాత్రమే ఆయన గుణాతిశయములు ప్రచురణ చేయగలుగుతాం. లేని పక్షంలో చేయలేమండి. సో అందుకే మనకి దేవుడు నేర్పించిన మాటలు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మన మనసు ఉంచుకొని వాటిని మనం అనుసరించాల్సిన అవసరమే ఉన్నది. అది అనుసరించకపోతే పరలోకంలో ఉన్న తండ్రికి మనం శత్రువులు కూడా ప్రేమించుకోకపోతే పరలోకంలో ఉన్న తండ్రికి కుమారుడు కాము. ఎంత గొప్పగా రాయించాడండి దేవుడు. మరి ఒకసారి చదువుకుందామండి 44 వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మన శత్రువులను ప్రేమించకపోతేనండి కుమారులు అవుతామా పరలోకంలో ఉన్న తండ్రికి? కాము. మన శత్రువుని ఎప్పుడైతే ప్రేమించకుండా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటామో మనం దేవుని కుమారులు కాదు 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 అని చెప్పేసి మనకి జ్ఞాపకం రావాలి. ఎవరైనా మన శత్రువులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. వారిని క్రీస్తు ప్రేమతో వారిని క్షమించి వారిని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలి. ఇలాంటి గొప్ప మాటలు దేవుడు రాయించాడు. వీటిని కానండి మన జీవితానికి అన్వయించుకుంటే చాలా గొప్పగా మనం దేవుని సేవ చేయవచ్చు. దేవుని మాటలు చెప్పుటకు వేగిరపడి ముందుకు వెళ్ళొచ్చు. అన్నయ్య గారు ఎప్పుడు అంటారు ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ కలిగి మాట్లాడండి అని. విజయరావు అన్నయ్య గారు ప్రతిసారి ఆ మాటలు విన్నప్పుడు అండి చాలా ఆనందం వేస్తుంది. అసలు ఇలా ఎలా ఉండగలుగుతాం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎలా ప్రతి ఒక్కరితోటి ప్రేమ కలిగిన మాట మాట్లాడు, నీకు శత్రువులు ఉండరు. లేదు మన శత్రువులు ఉన్నారు, మనమే తగ్గుదాం అంటాడు. ఆ తగ్గింపు స్వభావం నేను చూశాను. మరి ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర తర్ఫీ పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి సత్యవాక్యం తెలుసుకొని మరి యవ్వనస్తులని ఒక దారిలో పెట్టి సరైన క్రమ పద్ధతిలో తీసుకెళ్తున్నారంటే చాలా గొప్పగా నేను ఫీల్ అవుతాను, గర్వంగా చెప్పుకుంటాను నేను. సో ఇలాంటి గొప్ప లక్షణాలు మనకి దేవుడు తెలియజేశాడు. వీటిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరమే ఉందండి. ఇంకో మాట చూసుకున్నాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. పౌలు గారు తెలియజేసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగి ఉందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాను అంటున్నాడండి పౌలు గారు. ఆయన ప్రయాణాల్లో అండి చాలా దారుణంగా ఆయన శ్రమలు పడ్డాడు. అంటే తినడానికి సరైన ఫుడ్ లేక, ధరించుకోవడానికి వస్త్రం లేక చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా కానీ ఆయన ఏమంటున్నాడు, నాకున్న స్థితిలో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. మన లక్షణాల్లో అండి దేవుడు తెలియజేసిన లక్షణాల్లో మనం సంతృప్తి కలిగి జీవించడం కూడా నేర్చుకోవాల్సిన అవసరమే ఉన్నది. మనకి ఏదైతే ఉందో దాంతో సంతృప్తి పొందాలండి. మన దగ్గర లేని దానికోసం ఆయాసపడ్డాం అనుకోండి దేవునికి దూరం అయిపోతాం. అది డబ్బు విషయంలో కావచ్చు, సమాజంలో ఆ పొలాలు స్థలాలు లేదా వాకిళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించి చాలా ఎక్కువ ఆలోచించేవారు లేకపోలేదు. నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. కానీ దేవుని నమ్మిన తర్వాత అండి ఆయన అసలు ఈ భూలోకంలో నువ్వు ధనాన్నే సమకూర్చుకోవద్దని చెప్పిన క్రీస్తు వారు మరి మన క్రైస్తవులు ఈరోజు ఏ విధంగా ఉంటున్నారు? ఒక్కొక్కరు బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టేవారు లేకపోలేదు. లాస్ట్కి ఏమవుతుంది, దేవుని మర్చిపోతున్నారు. ఇంట్లోనే నెట్ కనెక్షన్ పెట్టుకొని వాక్యం చూసేవాళ్ళు లేకపోలేదు. ఆరాధన మర్చిపోతున్నారు. ఉండాలి, మనకి తగినంతగా ఉండి దేవుని సేవలో ముందుకు వెళ్తేనండి దేవుడు కూడా సంతోషిస్తాడు. మరి ఇవన్నిటిని ఉన్న స్థితిని కాపాడుకుంటూ ఉన్న దానిలోనే సర్దుకొని ముందుకు వెళ్తేనండి దేవుని పనిలో కూడా బాగా ఉపయోగపడుతున్నాం. అవి కాక ఏవేవో లోకంలో ఉన్న ఆశలు కలిగి మనం ఒకవేళ ముందుకు వెళ్తేనండి చాలా ప్రమాదం జరుగుతుంది. దేవునికి దూరం అయిపోతాం, సంఘానికి దూరం అయిపోతాం. లాస్ట్కి దగ్గర అయ్యేది పాతాళానికి. అపవాదిగాడు ఎవరు దొరుకుతాడా అని చెప్పేసి వాడు ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. విషయం మనకు తెలుసు. ఒక్క ఛాన్స్ ఇచ్చామనుకోండి అపవాదిగాడి పొట్టులోకి వెళ్ళిపోతాం మనం. వాడు ఎప్పుడు గాలం వేయడానికే చూస్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా ఈ లోకాశాలు చూపించి ఏదో ఒక విధంగా గాలం వేస్తూ ఉంటాడు. కానీ మనం వాటి విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరమే ఉందండి. మరి ఉన్న స్థితిలో మనం సర్దుకొని ఉండటం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. మరి దేవుడు తెలియజేసిన లక్షణాలు ఇదొక లక్షణం. ఆర్భాటంగా మనం బ్రతికేయాలి, లేకపోతే ఇతరులకు మనం చూపించుకోవాలి, అది అవసరం లేదండి. క్రీస్తు వారు ఉన్నత స్థితిని వదిలిపెట్టి ఒక వ్యక్తుని స్థానాన్ని పొందాడు ఈ లోకంలో. మరి ఆయన గొప్ప ఉన్నత స్థానం కంటే మనం ఆయన గొప్పగా ఉన్నామా? లేదు. దేవుని సమానంగా ఉన్న క్రీస్తు వారే ఈ లోకంలో అసలు నాకు ఏమీ లేదు అన్నట్టుగా బ్రతికాడు.
అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబులు చూసుకుంటే అండి మనకి హెబ్రీ పత్రికలో దానిలో అండి మరి వారందరూ కూడా పరదేశులుగా బ్రతికారు. ఎన్నో ఆస్తులు ఉన్నాయి, వారికి ఆస్తులు లేకనా అన్నీ ఉన్నా వదిలేసి దేవుని సేవ విషయమై దేవుని మాటను విని వారందరూ కూడా అండి అన్నీ వదిలేసి పరదేశులుగా బ్రతికారు ఈ లోకంలో. మరణం పొందేంత వరకు కూడా వారి విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. మరి ఈనాటి క్రైస్తవులు దేవుని మాటల్ని ఫాలోవర్స్గా ఉన్నారా లేదా అన్నది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట చూసుకుందాం అండి. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడినయు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడినని చెప్పాను. మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందండి. దేవుడు చెప్పిన లక్షణాల్లో ఇదొక లక్షణం. మనల్ని ఎంత అయితే తగ్గించుకుంటామనండి అంత హెచ్చింపబడుతుంది దేవుని చేత. చాలామంది చూడండి, క్రైస్తవుల్లో కూడా తగ్గింపు స్వభావం లేని వారు చాలామంది ఉన్నారు. కొన్ని చర్చెస్లో అండి మరి పాస్టర్ కూడా లెక్క చేయని వారు లేకపోలేదు. వారికి ఉన్న ధనం విషయంలోనో, వారికి ఉన్న ఉద్యోగం విషయంలోనో, లేదా వారికి ఉన్న బిజినెస్లోనో, లేదా వారికి ఉన్న సంపదలోనో, వారికి ఉన్న పలుకుబడిలో చూపించుకుంటూ గర్వంగా ఉండేవారు లేరా? ఉన్నారండి. మరి యేసుక్రీస్తు వారు మనల్ని తగ్గింపు స్వభావం కలిగి ఉండాలన్నారు. మరి ఈరోజు తగ్గింపు స్వభావంతో బ్రతికేవారు ఎంతమంది ఉంటారండి? చాలా అరుదుగా కనపడతారు. సో దేవుని లక్షణములు వింటున్న మనమండి, మనలో ఇలాంటి ఏదైనా స్వభావములు ఉంటే దయచేసి మనం దేవుని వాక్యం వింటున్న మనం మన జీవితాలు సరిచేసుకోవాల్సిన అవసరమే ఉందండి. మరి మనలో తగ్గింపు స్వభావాన్ని కలిగి మనం బ్రతకాలి. మరి వీటన్నిటిని వింటున్న మనం అండి మరి క్రియ రూపంలో కూడా చూపించాల్సిన అవసరమే ఉన్నది. క్రియ రూపంలో కాకుండా మాట రూపంలో చెప్పేసి మనం వెళ్ళిపోతేనండి మరి అవన్నీ కూడా దేవుడు ఎక్కడ అడుగుతాడు మనల్ని. ప్రతిరోజు మనం దేవుని మాట వింటున్నాం. చాలామంది చూడండి, కొన్ని రాష్ట్రాల్లో దేవుని మాట వినాలంటే వారికి ప్రాణాల మీదకి వస్తుంది. ఎందుకు? స్వేచ్ఛగా దేవుని మాట వినపడే స్థలాలు లేక చాలా రాష్ట్రాలు ఉన్నాయి. దేవుడు మనందుకు కృపొంచి ఈ రాష్ట్రంలోని అటువంటి మరి మారణాంతకమైనవి లేకుండా దేవుడు మనకు స్వేచ్ఛ స్వభావాన్ని స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇలాంటి సభలో లేదా బైబిల్ క్లాసులు తరగతులు జరుగుతున్నట్టండి ఇళ్ళ లోపల చొచ్చుకొని ఆ రోజు సౌలు ఏ విధంగా చేశాడో ఇప్పటికీ అలాంటి సౌలు చాలామంది ఉన్నారండి కొన్ని రాష్ట్రాల్లో. మనం ఎన్నో న్యూస్ ఛానల్లో చూసాం. దేవుడు ఇంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఈ 66 పుస్తకాలను మనం పఠించి మరి ప్రతిరోజు జరుగుతున్న ఈ జిప్సీ వీడి ద్వారా కానీ వాక్యం జరుగుతూ ఉంటుంది. మనకి ప్రతి ఆదివారం ప్రతి మరి వారం మనకి క్లాస్ జరుగుతూ ఉంటుంది బైబిల్ తరగతి. ఈ బైబిల్ తరగతి ద్వారా నేర్చుకుంటున్న వింటున్న మనం మరి దేవునికి దగ్గర అవ్వాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చడానికి మరి విజయరాన్నయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.